నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్న పాయింట్ ఏమిటి అంటే జెన్జీ జనసేనాని విత్ జెన్జీ అనే కార్యక్రమాన్ని, అంటే యువతతో ఇంటరాక్షన్ అయ్యే ప్రోగ్రాం అయితే ఆయన నిర్వహించారు. దాంట్లో యువతకు సంబంధించి 5 పాయింట్లు అయితే చెప్పారు. 1 రెస్పాన్సిబిలిటీ, 2 డిసిప్లిన్, అలాగే 3 లాంగ్ టర్మ్ గోల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని, ఇక 4 మెంటల్ హెల్త్, ఇక 5 సోషల్ మీడియాపై అడిక్షన్ తగ్గించడం. ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్కి ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే చిన్న వయస్సులో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గోపాలపురం మండలం చిల్లకలు గ్రామానికి సంబంధించిన ఒక యువకుడి జెన్జీ అనే తరానికి చెందినటువంటి ఒక యువకుడి సక్సెస్ స్టోరీ గురించి, అలాగే మగపిల్లలకి మేమేం తక్కువ తినలేదు అని చెప్పుకుంటూ తెలంగాణకు సంబంధించిన ఒక యువతి సాధించిన అద్భుత స్టోరీకి సంబంధించి సక్సెస్ఫుల్ స్టోరీల గురించి ఈ పవన్ కళ్యాణ్ జెన్జీ అనే దాన్ని ఎందుకు అంటున్నారు అనేది లింకప్ చేసుకుంటూ ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఈ తరానికి, ఈ జెన్జీ తరానికి అయితే కావాల్సినంత నాలెడ్జ్ ఉంది, ఏది అనుకుంటే అది సాధించే పవర్ ఉంది, కాకపోతే రెస్పాన్సిబిలిటీ కొంచెం తక్కువగా ఉంది. అది గనక మీరు యాడ్ చేస్తే అసలు మిమ్మల్ని లైఫ్లో క్వశ్చన్ చేసేవాడు అనేవాడు ఉండడు, మిమ్మల్ని ఆపేవాడు అనేది ఎవ్వరు ఉండరు అని ఖచ్చితంగా చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఆయన చెప్పిన 5 పాయింట్స్ గనక ఈ 2 స్టోరీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం మాట్లాడుకుంటే అప్పుడు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు జెన్జీ అనే పదాన్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు అనేది. వయసు 24 ఏళ్ళు, సోషల్ మీడియా, ఫోన్ చేతిలోకి వస్తే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఒక 1 ఇయర్ పాప దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రకాలుగా ఫోన్ చేతిలోకి వస్తే ఎన్ని రకాల డీవియేషన్స్ వస్తాయి అన్నది మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాంటిది 24 ఏళ్ల యువకుడి చేతిలో ఫోన్ ఉంటే ఎలా వాడాడు అంటే తెలుసుకుంటే ఆశ్చర్యం కలగాల్సిందే. అదేమిటి అంటే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిల్లకలు గ్రామానికి చెందిన ఒక యువకుడు ఏం చేశాడు అంటే తన కాన్సంట్రేషన్ అంతా తన తల్లి చెప్పిన మాట మీద, తన తల్లి చెప్పిన లక్ష్యానికి దగ్గరగా వెళ్ళాలన్న ఆశయంతో చదివాడు. తండ్రి మెజిస్ట్రేట్ కాబట్టి నువ్వు ఎలాగైనా సరే జడ్జివి కావాలని తల్లి లాంగ్ టర్మ్ గోల్ ఒకటి పెట్టింది. చూసారా, తల్లి చదువుకున్నా చదువుకోపోయినా మొదటి గురువు అని ఎందుకు చెప్తారంటే ఇలాంటిదే. తల్లి ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టి బాబు నువ్వు దీన్ని రీచ్ అవ్వాలి అని ఏ విధంగా సపోర్ట్ ఇస్తే ఆ పిల్లాడు ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడు అంటే ఆ పిల్లలు నడవటంలో కూడా తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే 24 ఏళ్ల వయసులో జడ్జిగా ఎంపికయ్యాడు అతని పేరేంటంటే బొనిగే లికి ప్రకాష్. అయితే ఈ ప్రకాష్ 24 ఏళ్ల వయసులో అతి తక్కువ వయసులోనే జ్యుడిషియల్ సర్వీసెస్కు సంబంధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. ఎందుకంటే 24 ఏళ్ల వయసు అంటే ఇంకా అతను జడ్జి అవ్వాలంటే ఇంకా చాలా వయసు ఉంది, చాలా ఉందిలే అని అనుకోలా. ఎలాగైనా సరే నేను సాధించాలి, వాళ్ళ తల్లి ఏ విధంగా ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టారో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అన్న ఉద్దేశంతో అతను రాత్రింబవళ్ళు కష్టపడి చదివి మొత్తానికైతే రికార్డు అయితే బద్దలు కొట్టాడు. అతి తక్కువ వయసులో 24 ఏళ్ల వయసులో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఎంత గొప్పతనమో కదా. అసలు ఈనాటి కాలంలో పిల్లలందరూ ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకుంటే రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతున్నారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. కానీ నేటి యువత రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఇలాంటి విజయాలు ఎన్నైనా సాధించవచ్చు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో గుర్తు చేశారు. ముందు నీలో ఉన్న శక్తిని నమ్ము, ఎక్స్క్యూజెస్ కాదు, నీలో ఉన్న బలాన్ని, శక్తిని బయటకు తీ అంటూ ఆయన ధైర్యాన్ని ఇచ్చారు. బేసిక్గా మాట్లాడుకుంటే ఈ జ్యుడిషియల్ సర్వీసెస్కు సంబంధించి పరీక్షలు చాలా కఠినతరంగా ఉంటాయి. ఎంతో అధ్యయనం చేసి, ఎంతో డెప్త్కి వెళ్ళి, ఎంతో కష్టపడితే కానీ ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఇంటర్వ్యూలు కానీ దాటడం చాలా చాలా కష్టం. మరి 24 ఏళ్ల యువకుడు ఫస్ట్ అటెంప్ట్లోనే అవన్నీ దాటుకుంటూ వచ్చి సివిల్ జడ్జిగా
ఎంపికయ్యాడు అంటే నిజంగా ఆనందించదగ్గ విషయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తరపున చాలామంది చెప్తున్న మాట. ఇక ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా ఏమి లేదు అంటూ నిరూపించింది ఇంకొక పాప. ఆ పాప పేరు అంటే ఆ యువతి పేరు శ్రావణి. తెలంగాణ బోయినపల్లి ప్రకాష్ నగర్కు చెందిన శ్రావణి చిన్నతనంలో తండ్రిని కోల్పోయింది. అరే తండ్రిని కోల్పోయాం, మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కదా అని చెప్పి తల్లి ఏం చేసిందంటే ఆ పాపని చదివించడం ఆపేయలేదు. ఆమె కూడా ఒక చిన్న వ్యాపారం చేస్తూ సిమెంట్కి సంబంధించిన ఒక చిన్న వ్యాపారంలో తక్కువ స్థాయిలో వ్యాపారం చేస్తూ ఆ బిడ్డ ఆలన పాలన చూసుకుంటూ అతి కష్టం మీద పాపం ఆ బిడ్డని అంతవరకు చదివించారట. అయితే అన్నయ్య సపోర్ట్ కూడా తీసుకొని ఈ పాప కూడా తల్లి కష్టాన్ని, తండ్రి లేడే మా అమ్మ ఎంత కష్టపడుతుంది అనే కష్టాన్ని, అంటే ఇక్కడ ఏం గమనించారు, రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ తల్లి యొక్క కష్టం చూసారా, తల్లి ఎంత కరెక్ట్గా పిల్లలకి మార్గదర్శనం చేస్తుందో ఖచ్చితంగా పిల్లలు ఆ దిశ వైపే వెళ్తారు. ఈ కాలంలో పిల్లల్ని పట్టించుకోవట్లేదా కొంతమంది తల్లిదండ్రులు అంటే ఎస్ అనే చెప్పొచ్చు. వాళ్ళని నిందించడానికి ఈ మాట చెప్పట్లా. ఎందుకు అంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, ఫోన్లు ఇచ్చేస్తారు, లేకపోతే ఏదో ట్యూషన్లో లేకపోతే ఇంకెక్కడో జాయిన్ చేసి ఏదో జాయిన్ చేసాం కదా లేకపోతే వాళ్ళు చదువుకుంటారని వదిలేస్తారు. అలా కాకుండా మీరు పక్క నుండి మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఒక లాంగ్ టర్మ్ గోల్ని కనుక మీరు చూపించి వాళ్ళకి సపోర్ట్ కనుక ఇస్తే ఇలాంటి అద్భుతాలు ఈ జెన్జీకి సంబంధించిన పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పడంలో అతిశయోక్తే లేదని 100 సార్లు నొక్కి ఒక్కాడించిన మనిషి ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే శ్రావణి వయసు 25 సంవత్సరాలు, జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. తన లక్ష్యాన్ని తాను చేరుకుంది. అంటే చూసారా, మగపిల్లలకి ఏమాత్రం మేము తీసిపోము అని మరొకసారి రుజువు చేసింది శ్రావణి. అయితే ఆ అమ్మాయి ప్రూవ్ చేసింది ఏంటో తెలుసా, బాధ్యతతో పాటు పేదరికం అనేది చదువుకి అడ్డంకు కాదు. మనం చదువుకోవాలన్న ఆ దృక్పథం కానీ ఆ ఆలోచన కానీ బలంగా ఉంటే ఏదైనా సాధించగలము అని ఖచ్చితంగా ప్రూవ్ చేసిందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్పుకోదలసిన విషయం ఏంటంటే జెన్జీ అంటే నేటి యువత అన్ని రకాలుగా ఆలోచించే విధానం చాలా బాగుంది, కానీ రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతున్నారు. అది గనక మీరు గనక రెస్పాన్సిబిలిటీని గనక మీరు జాగ్రత్తగా అందిపుచ్చుకుంటే మీరు అద్భుతాలు సాధించి విజయాలు సాధించి రికార్డు బద్దలు కొడతారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 24 ఏళ్ల యువకుడు జడ్జి అయ్యాడు. అలాగే ఇక్కడ తెలంగాణకు సంబంధించి 25 ఏళ్ల యువతి సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి అయింది అంటే ఒకసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. సోషల్ మీడియా అని చాలా మంది పాడు చేస్తోందని మాట్లాడుతున్నారు కదా. అయితే వీళ్ళిద్దరిని సోషల్ మీడియా ఎందుకు ప్రభావితం చేయలేదు అనేది ఒకసారి ఆలోచిస్తే మీరు ఆలోచించే విధానంలోనే తేడా ఉంది. ఫోన్ చేతిలోకి మనం వెళ్ళకూడదు, ఫోన్ మన చేతిలో ఉండాలి అనేది చాలామంది చెప్తున్న మాట. అట్లాగే ఈ జనసేనాని విత్ జెన్జీ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాట ఇదే. మీరు అద్భుతాలు సృష్టించే ప్రతిభ ఉన్న యువత, ఆ యువత కొంచెం రెస్పాన్సిబిలిటీతో గనక ఉంటే అద్భుత విజయాలు సాధిస్తారు అని పదే చెప్పిన వ్యక్తి ఆయన. కాబట్టి యువత కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్పినట్టు 5 పాయింట్స్: రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్, లాంగ్ టర్మ్ గోల్స్, మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి కుంగిపోకూడదు. ప్రతి దాంట్లో కూడా గెలుపు ఓటములు సహజం. ఓడిపోతే నెక్స్ట్ లెవెల్కి ట్రై చేయాలి, గెలిచినా సరే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండాలి తప్ప అక్కడితో ఆగిపోయి మన జీవితాన్ని స్పాయిల్ చేసుకునే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయాలి. అయితే అవుతుంది లేకపోతే లేదు అనే పాజిటివ్ థాట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ సోషల్ మీడియా అడిక్షన్ తగ్గించుకోవాలి అన్నట్టుగా ఆయన 5 పాయింట్లు చెప్పారు. అయితే ఈ 2 ఉదాహరణలు ఖచ్చితంగా జెన్జీ అనే పదానికి ఖచ్చితమైన ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.